అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారి జీవితంలో ఒక రహస్యం బయటపడబోతుంది. రాబోయే 4 రోజులలో జరగబోయేది ఇది. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి సంఘటనలు మీకు జీవితంలో ఎదురవ్వబోతున్నాయి, ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. ఈ నిజాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. మీరు అనుకోవచ్చు, ఏముంది, నేనేం దాచిపెట్టాను, నా యొక్క జీవితంలో ఏం రహస్యాలు ఉన్నాయి అని. కానీ ఈ యొక్క రహస్యం అనేది బయటపడడం వలన మీ యొక్క జీవితం అనేది గందరగోళంగా మారబోతుంది. అయితే మీ యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి రాబోయేటువంటి 4 రోజుల్లో మీరు ఎటువంటి ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు, మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయం ఏ విధంగా బయటపడబోతుంది, అదేవిధంగా రాబోయేటువంటి 4 రోజులలో మీకు జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి శుభ అశుభ పరిణామాలు అనేటివి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా ఏ దేవత ఆరాధన మీకు జీవితంలో మీ మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లు వాళ్ళంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు వృద్ధి పొందడానికి పాటించవలసిన పరిహారాల విషయాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. వృషభ రాశి అనేది రాశి చక్రంలోని 2వ రాశి. ఇది విశ్వాసనామ సంవత్సరంలో ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3గా కనిపిస్తుంది. అంటే ఈ సంవత్సరం మొత్తం మీకు ఆదాయపరంగా బాగా కలిసి వస్తుందన్నమాట. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క నూతన సంవత్సరంలో మీరు ఎంతైనా కష్టపడతారో ఆ కష్టానికి మరింత రెట్టింపు ఫలితం అనేది ఈ యొక్క నూతన సంవత్సరంలో మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. మీ యొక్క ఖర్చు పరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీరు ఖర్చు పరంగా కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి మీకు ఆదాయం అనేది రెట్టింపు అయ్యేటువంటి మార్గం అనేది చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా మీకు ఉన్నటువంటి మొండి బకాయిలన్నీ కూడా ఖచ్చితంగా వసూలు అవుతాయి. మీరు డబ్బు దాచుకోవడానికి ఈ యొక్క నూతన సంవత్సరం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కృతికా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిల నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వారికి కోపం అనేది చాలా అధికంగా రాదు, వచ్చినప్పటికీ కూడా చాలా తొందరగా వారి యొక్క కోపాన్ని అనేది వినగలుగుతారు. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు వీరికి కోపాన్ని తగినటువంటి వారిని అసలు వీరు గుర్తుపెట్టుకొని ఉంటారు. వారిని అసలు మరవరు. వారి యొక్క జీవితంలోకి వీరిని మళ్ళీ ఎంటర్ కానివ్వరని చెప్పుకోవాలి. అలా అని చెప్పేసి వీరిని ఎంతో ద్వేషిస్తారని కాదండి, వారి యొక్క ప్రవర్తన అనేది వీరి యొక్క మనసులో గుర్తుండిపోతుంది. అలాగే వీరి యొక్క రాశిలో జన్మించినటువంటి వారు వీరి యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితోనైతే పంచుకోవడానికి ఇష్టపడరో, అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఎవరి ఎత్తులకు కూడా లొంగరు. వీరు మంచి ప్రజా ఆదర్శాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు ఇతరులకు చేయాల్సిన పనులకు కానీ, వారు వీరికి ఏదైనా చేస్తామని మాటను కానీ వీరు అసలు మరవరని చెప్పుకోవాలి. వారు ఇచ్చినటువంటి మాటను వీరికి నెరవేర్చే వరకు నిద్రపోరని చెప్పాలి. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారం, పరిసర రంగాల్లో అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. కానీ ఉద్యోగపరంగా మనం చూసినట్లయితే వీరికి సహ ఉద్యోగులతో కానీ, వీరి యొక్క పై అధికారులతో కానీ కొన్ని విమర్శలు అనేటివి మీకు కలిగేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకనగా మీరు చేసుకున్నటువంటి పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్ల మీరు చిన్న చిన్న విమర్శలకు గురయ్యేటువంటి పరిస్థితులు అనేటివి కనిపిస్తున్నాయి. ఈ యొక్క వృషభ రాశి వారు కార్యదీక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు. అంటే వీరికి ఏదైనా పని అప్పచెప్తే కనుక ఆ పనిని పూర్తి చేసే వరకు దాన్ని విడవరు అని చెప్పుకోవచ్చు. వీరు దేనినైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు దాని గురించి మంచి చెడులను ఆలోచించి 1-4 సార్లు అన్ని చంచులత ఆ పనిని మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అంటే దాని గురించి ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోగలుగుతారు. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడంలో మీరే సాటి అని చెప్పుకోవాలి. అంతటి మహాత్మనీయులని చెప్పుకోవాలి. వేరే వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ అసలు వీరికి నచ్చదు. ఎందుకంటే వీరికి తొందరపడతనం అనేది ఉండదు. కాబట్టి వీరు దేని గురించి కూడా ఆలోచించకుండా వీరు మంచి ఫలితాలను చవి చూడగలుగుతారు. ఈ యొక్క రాశి వారికి ఎదుటి వారి కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి సహాయాన్ని అందించి తీరుతారు. ఎందుకులే వారు కష్టంలో ఉన్నారని వదిలేసి వెళ్ళబుద్ధి కాదు.
అదేవిధంగా ఒక రాశి వారి అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాశి వారి గురించి మీరు ఎప్పటి నుంచో ఎవరికి చెప్పుకోనటువంటి ఒక రహస్యం అనేది బయటపడవుతుంది అనుకోవచ్చు. మీరు ఏ రహస్యము దేనికి సంబంధించినటువంటిది, దానివల్ల మీ యొక్క జీవితం ఎలాంటి బాధలు అనేటివి మీరు చవి చూడబోతున్నారు అనేటువంటి విషయానికి వస్తే కనుక, దీని కారణంగా మీరు కొన్ని విమర్శలకు గురయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాబోయేటువంటి 4 రోజులలో మీ యొక్క ముఖ్యమైనటువంటి రహస్యం, మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం అనేది బయటపడబోతుంది. అయితే దీనికి సంబంధించి మీరు కంగారు పడవలసినటువంటి అవసరం అయితే లేదు. అది మీరు మీ యొక్క జీవిత భాగస్వామికి తెలియపరచకుండా ఉండేటువంటి రహస్యం కావచ్చు, లేదంటే మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం కావచ్చు. ఇది ఈ సమయంలో బయటపడనుంది. ముఖ్యంగా మీరు ఏ పని చేసినా చేయకున్నా దీని కారణంగా ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు కొన్ని నిందలను, విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి ఏవో పెద్ద పెద్ద రహస్యాలు అనుకోకండి. మీరు అప్పు పరంగా తీసుకున్నటువంటి రహస్యాలు కానీ, మీ యొక్క జీవితంలో ఉద్యోగానికి సంబంధించినటువంటి చిన్న అంటే మీ యొక్క జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి మీరు వారికి చెప్పుకోకపోవడం కానీ, మీరు పే చేసే చిన్న ప్రాబ్లమ్స్ని మీ యొక్క భాగస్వామితో పోవడం కానీ, ఇటువంటి చిన్న రహస్యాలు అనేటివి మీ యొక్క జీవిత భాగస్వామికి ఈరోజు మీ ద్వారా కాకుండా ఇతరుల ద్వారా తెలియబోతుంది. ఈ యొక్క రహస్యం అనేది మీ యొక్క జీవితంలో నుండి బయటపడబోతుంది. అది కేవలం మీకు యొక్క జీవితానికి సంబంధించినటువంటి విషయమే ఈ యొక్క రహస్యంగా బయటపడబోతుంది. అలాగే మన జీవితంలో చాలామందిని చూస్తూనే ఉంటాం. వారి జీవితానికి సంబంధించినటువంటి పొరపాట్లు కానివ్వండి, లేదంటే వారి యొక్క గతానికి సంబంధించినటువంటి చిన్న పొరపాట్లు కానివ్వండి, వీటిలో ఏదైనా కానివ్వండి, మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి చిన్న పొరపాట్లు కూడా మీ యొక్క జీవితంలో దాచిపెట్టుకుంటూ ఉంటారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఫ్యూచర్లో ఎవరికి కూడా ఎటువంటి ఉద్దేశాలు కానీ, ఎటువంటి ఆరోపణలు కానీ ఎదురవ్వకూడదని అనుకుంటూ ఉంటారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ కాకూడదని అనుకుంటూ ఉంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చే విధానంగా ఉంటుంది. కానీ మనం అనుకుంటూ ఉంటాం, ఆమె యొక్క జీవితంలో ఎటువంటి చిన్న పొరపాట్ల నరులోకి బయటికి రాకూడదు, మన గురించి విమర్శలు రాకూడదు, మన గురించి తప్పుగా మాట్లాడకూడదు. కాకపోతే మీరు మాత్రం ఈ సమయంలో అయితే ప్రతికూలమైనటువంటి అంశాలను ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఈ యొక్క వృషభరాశి వారు మాత్రం మీ యొక్క జీవితంలో చాలా న్యాయంగా, ధర్మబద్ధంగానే నడుచుకుంటూ వస్తున్నారు. కానీ మీ యొక్క గతంలో తెలిసి తెలియక చేసినటువంటి చిన్న విమర్శలు అనేటివి మీకు ఈ యొక్క చేదు అనుభవాలన్నిటివి మిగిల్చాయి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో వాటి గురించి మీ యొక్క జీవితంలో చిన్న అనుభవజ్ఞాల వలన మీరు చిన్న విమర్శలు ఎదుర్కొన్నటువంటి సమయంగా ఇది మీకు కానుంది. కాబట్టి మీరు ఈ సమయంలో కొంత మేర జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విమర్శల నుండి మీరు బయటపడడానికి మీ యొక్క భారం మొత్తం కూడా ఆ దేవుడి పైన పెట్టి, ఆ దేవుడి యొక్క నామస్మరణ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బందులు, విమర్శలు అనేటివి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అనేటివి మీ జీవితం నుండి తొలగిపోతాయి. ప్రతి ఒక్కరికి తెలుసు కదండి, ఈ యొక్క వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి దైవం ఎవరు అంటే ఆ పరమశివుడు. ఆ పరమశివుడికి మీ యొక్క కష్టాలు అన్నిటి చెప్పుకొని ఆ యొక్క నామస్మరణను జపించుకోండి. మీకు ఎటువంటి ప్రతికూల అంశాలైనా సరే ఖచ్చితంగా అనుకూలంగా మారుతాయి. మీకు వీలైతే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకోండి. మీకు వీలు కుదిరినప్పుడు ఆ యొక్క పరమశివుడికి అభిషేకాలు చేయించుకోండి. వీలు కుదిరినటువంటి వారు శివుడి నామస్మరణ వలన మీకు ఎంతో ప్రతికూల ఫలితాలు అనేది ఖచ్చితంగా మీకు చూస్తూ ఉంటారు. అదేవిధంగా మీరు మీ ఇష్టదైవాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇష్టదైవాన్ని స్మరణ చేసుకోండి. నిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవడం వంటి వారికి ఉండేటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. మీకు ఉన్నటువంటి గ్రహ దోషాలు, స్థితులు అన్నీ మాయమైపోవాలి అంటే మీరు నానబెట్టినటువంటి శనగలను గోమాతకు ఆహారంగా పెడితే మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైన దోషాలు అన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు అయితే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి. మీరు ఎటువంటి సమస్యలకైనా ఎటువంటి భయాన్ని కూడా మీరు పెట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే గతం అంటారు కదండి, గతం గురించి మనం ఏమి ఇబ్బంది పడలేదు కదా, ఇక కూడా మనకు ఆ ఇబ్బందులన్నిటివి ఎదురవ్వవు. గతం ఉన్నవన్నీ కూడా ఆలోచించడం పోకుండా మీ యొక్క జీవితంలో అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులలో కలహాలు అనేటివి ఏర్పడకుండా వాటి గురించి ఆలోచిస్తూ
మీ యొక్క కుటుంబంలో న్యూసెన్స్ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు కదండి. అసలు దాని గురించి భయపడవలసినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. ఇక అది పోతే రాబోయేటువంటి 4 రోజులలో మీకు ఈ యొక్క జీవితానికి సంబంధించి, మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలను మీకు కుటుంబ సభ్యులతో కూడా చక్కగా అనుమతిస్తారు. ఈ యొక్క మీ జీవితానికి సంబంధించిన టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇది మీకు చాలా మానసికమైనటువంటి సంతోషాన్ని మేలుకొల్పుతుంది. ఇది మీ యొక్క జీవితం, వృత్తి, వ్యాపార అభివృద్ధి పరంగా, ఆర్థిక పరంగా మీ యొక్క కెరియర్కి ఒక టర్నింగ్ పాయింట్. రాబోయేటువంటి 4 రోజులలో మీ యొక్క జీవితంలో ఒక ఖచ్చితమైనటువంటి మార్పును చూస్తారు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు మీ యొక్క ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం కూడా శివారాధన అనేది తప్పనిసరి అండి. శివనామ స్మరణ మాత్రం అస్సలు మరిపోకండి. అదేవిధంగా మీకున్నంత పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, ఎటువంటి ప్రతికూల అంశాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకున్నావు, ఇటువంటి పూర్తి అంశాలు కూడా ఈ వీడియో ద్వారా మేము పూర్తిగా అర్థమయ్యాయని చెప్పనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.